రీసెంట్లీ న్యూస్లో అందరూ జాస్మిన్ బెసిన్ అనే యాక్ట్రెస్ కాంటాక్ట్ లెన్స్ వాడి విజన్ ఇంపాక్ట్ అయ్యే పరిణామాలు చూశారు, దానివల్ల కాంటాక్ట్ లెన్స్ వాడకూడదు అని చెప్పి డిస్కషన్స్ చాలా వైరల్ అయినాయి. చాలామందికి కాంటాక్ట్ లెన్స్ వాడచ్చా లేదా, అసలు ఏంటి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకులే రిస్క్ అన్నట్టు చాలామంది ఫియర్తో ఉంటారు. సో ఈ వీడియోలో కాంటాక్ట్ లెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్, పారామీటర్స్ మీరు చూడాలి అండ్ మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ డెడ్లీ కాంప్లికేషన్స్ గురించి ఒకసారి మాట్లాడతాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ కృష్ణ పూజిత ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. నా కాంటాక్ట్ లెన్స్ అనేది కళ్ళజోడు బదులు విజన్ కొంచెం ఎక్కువ బెటర్గా ఉండడానికి వాడే ఆల్టర్నేటివ్. ఎందుకంటే కళ్ళజోడు ఈజ్ సంథింగ్ దట్ కెన్ డిసేబుల్ యూ ఫ్రమ్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళాలి, స్విమ్మింగ్ చేయాలి, దోస్ థింగ్స్ క్యాన్ బి డిసేబులింగ్. అందుకని కొంతమంది కాంటాక్ట్ లెన్సెస్ కంఫర్ట్ కోసం అండ్ కాస్మెటిక్ రీజన్స్ కోసం వాడతారు. కాంటాక్ట్ లెన్స్ సిట్స్ ఆన్ ది కార్నియా, అంటే కంట్లో ఒక కార్నియా అనే స్ట్రక్చర్ ఉంటుంది, దాని మీద ఆ కాంటాక్ట్ లెన్స్ ఇట్లా వెళ్ళి కూర్చుంటుంది. సో దట్ ఈస్ హౌ కాంటాక్ట్ లెన్స్ ఇస్ సిట్టింగ్ ఇన్సైడ్ ది ఐ. నా ఈ కార్నియా అనే స్ట్రక్చర్ ఈజ్ అన్ ఏవాస్కులర్ స్ట్రక్చర్, అంటే దానికి బ్లడ్ సప్లై డైరెక్ట్గా ఉండదు, దాని లోపల బ్లడ్ వెసల్స్ ఉండవు. దానికి ఆక్సిజన్ న్యూట్రిషన్ మరి ఎలా వస్తుంది, గాలి నుంచి వస్తుంది, డైరెక్ట్ గాలి నుంచి టీయర్స్తో ఇట్ గోస్ ఇన్ టు ద కార్నియా అండ్ దట్ ఈస్ హౌ ద బ్లడ్ సప్లై అండ్ ఆక్సిజన్ సప్లై టు ద కార్నియా హ్యాపెన్స్. సో కాంటాక్ట్ లెన్స్ అనేది కార్నియా మీద కూర్చోవడం వల్ల డైరెక్ట్ ఆక్సిజన్ సప్లైకి బ్లాక్ లాగా అవుతుంది. సో అందుకని కాంటాక్ట్ లెన్స్ చూస్ చేసేటప్పుడు ఆక్సిజన్ ట్రాన్స్మిసిబిలిటీ, పర్మిబిలిటీ ఎక్కువ ఉన్న కాంటాక్ట్ లెన్స్ చూస్ చేయాలి. సో ఇప్పుడు వచ్చే కాంటాక్ట్ లెన్సెస్లో ఆ పర్మిసిబిలిటీ ఉంది, డైరెక్ట్ ఎయిర్ నుంచి ఆక్సిజన్ కార్నియా కాంటాక్ట్ లెన్స్ త్రూ కార్నియాకి వెళ్ళే పాసిబిలిటీ ఉంది, బట్ ఇట్స్ నాట్ 100%. బట్ యూ హ్యావ్ టు చూస్ అ కాంటాక్ట్ లెన్స్ విచ్ ఇస్ అలవింగ్ మ్యాక్సిమమ్. Now suppose you are using contact lens for too long, చాలా నార్మలీ 6 to 8 hours is a adequate time. అది కాకుండా 10 hours 12 hours, ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ క్లాసెస్. అందుకని ఎక్కువ డ్యూరేషన్ కాంటాక్ట్ లెన్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది అడిక్వేట్ అమౌంట్ ఎంత అవసరమో కార్నియాకి అంత దొరకదు. దానివల్ల లాక్టిక్ యాసిడ్ అనేది కార్నియాలో సెల్స్లో అక్యుములేట్ అవుతుంది, దానివల్ల వాటర్ అనేది కూడా ఈవెన్చువల్లీ అక్యుములేట్ అవుతుంది, దానివల్ల కార్నియా స్వెల్ అవుతుంది. ఈ స్వెల్ అవ్వడం వల్ల విజన్ అనేది సడన్గా ఇంపాక్ట్ అవ్వచ్చు. స్టార్టింగ్లో ఓన్లీ టాప్ లేయర్లో స్వెల్లింగ్ అయ్యి టాప్ లేయర్లో ఇడిమా అవుతాయి, లైట్ కొంచెం స్కాటర్ అయినట్టు, కొంచెం బ్లరింగ్ విజన్ ఉన్నట్టు కనిపిస్తుంది. అది ఇంకొంచెం డీప్గా స్వెల్లింగ్ వెళ్తే సడన్ ఆన్సెట్ ఆఫ్ విజన్ లాస్ లాగా కూడా పేషెంట్ పర్సీవ్ చేయొచ్చు. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ is choose a contact lens which allows maximum oxygen and don't contact lens అనేది చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ మటుకు వాడకూడదు, ఓకే, టు ప్రివెంట్ దిస్ రిస్క్. సెకండ్ ఈజ్ కాంటాక్ట్ లెన్స్ కార్నియా మీద కూర్చోవడం వల్ల కార్నియా వెట్టబిలిటీ అనేది తగ్గుతుంది. సో టీయర్స్ అనేది అంత కంఫర్టబుల్గా ఫ్లో అవ్వవు అండ్ దానివల్ల ఈవెన్చువలీ లాంగ్ టర్మ్లో డ్రైనెస్ అనేది కంట్లో పీపుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అనదర్ థింగ్ ఇస్ ఎక్స్టెండెడ్ వేర్ కాంటాక్ట్ లెన్సెస్ అని ఇప్పుడు వచ్చాయి, అది ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ వాడచ్చు, ఎందుకంటే అందులోంచి ఆక్సిజన్ ట్రాన్స్మిసిబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు వాడచ్చు అనే దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ లెన్సెస్. బట్ అది కూడా ఇఫ్ యూఆర్ యూజింగ్ ఫర్ టూ లాంగ్ ఆర్ ఇఫ్ యూఆర్ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని పడుకున్నా కూడా కార్నియాకి అందాల్సిన న్యూట్రిషన్ అందకపోవడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైనా కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు you have to ensure that the duration of use of contact lens is less. అండ్ డ్రైనెస్ అనేది చెప్పాను కదా, అదేంటంటే మీరు ఇంకా డ్రై అట్మాస్ఫియర్లో ఉంటే, మరి చిల్డ్ ఏరియాస్, డ్రై ఏరియాస్, ఏసీ ఎక్కువ ఉండి అలాంటప్పుడు అది డ్రైనెస్ అనేది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, ఎందుకంటే నార్మల్ టీయర్స్ కూడా డ్రై అప్ అయిపోతాయి. కాంటాక్ట్ లెన్స్ దాని మీద కూర్చొని రబ్ అవ్వడం వల్ల యూ విల్ ఎక్స్పీరియన్స్ మోర్ డిస్కంఫర్ట్. సో వెన్ యూ ఆర్ యూజింగ్ కాంటాక్ట్ లెన్సెస్, don't use it for too long if you're in a extremely dry sort of an atmosphere. Now what are the complications that happen with contact lens? Contact lens వల్ల వచ్చే ప్రమాదకరమైన ఇబ్బందులు ఏంటి? వన్ ఈజ్ లాంగ్ టర్మ్ ఇబ్బందులు, అదర్ ఈజ్ షార్ట్ టర్మ్ సడన్ ఇబ్బందులు. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఎన్ని ఇయర్స్, 5 years 10 years వాడడం వల్ల కాంటాక్ట్ లెన్స్ అనేది పైన లిడ్కి కూడా మనం ఎప్పుడు బ్లింక్ చేసినప్పుడు లిడ్కి కొంచెం టచ్ అవుతుంది. ఆ టచ్ అవడం వల్ల కొంతమందికి అక్కడ ఇరిటేషన్ లాగా డెవలప్ అయ్యి జాయింట్ పాపులరీ కంజంక్టివైటిస్ అనేది కూడా ఫామ్ అవుతుంది. సో దానివల్ల బాగా ఇచ్చింగ్ ఉండడం, కంట్లో కొంచెం వాపు ఉండడం
అండ్ డిస్కంఫర్ట్ అనేది, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్న వెంటనే ఇంటాలరెన్స్ రావడం, అసలు కంఫర్టబుల్గా లేదు అనేది ఆ స్టేజ్కి యూజువలీ చాలామంది చేరుతారు. ఇన్ అడిషన్ టు దట్ లిడ్లో మేబోమియన్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆ మేబోమియన్ గ్లాండ్స్ కంట్లో టియర్ ఫిల్మ్కి ఆయిల్ అనేది సిక్రెట్ చేస్తాయి. సో ఆయిల్ ఉండడం వల్ల ఏంటంటే టియర్స్ డ్రై అవ్వకుండా దే రిమైన్ మాయిస్ట్ అండ్ రిమైన్ ఇన్ ది ఐ ఫర్ లాంగ్ టైమ్. సో ఆ ఆయిల్ ఫిల్మ్ అనేది తగ్గడం వల్ల ఆ మేబోమియన్ గ్లాండ్స్ రెగ్యులర్గా ఇట్లా కాంటాక్ట్ లెన్స్తో టచ్ అవ్వడం వల్ల లిడ్ లోవర్ పార్ట్ మేబోమియన్ గ్లాండ్స్ అనేది అట్రోఫీ అవుతాయి, అంటే డిస్ట్రాయ్ అవుతాయి, ష్రింక్ అవుతాయి. దానివల్ల ఆయిల్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, దానివల్ల డ్రైనెస్ అనేది చాలా పెరుగుతుంది. సో ప్రొలాంగ్డ్ కాంటాక్ట్ లెన్స్ యూజ్ వల్ల జాయింట్ పాపిలరీ కంజంక్టివైటిస్ అండ్ డ్రై ఐస్ అనేది చాలా కామన్. అండ్ యూ హ్యావ్ టు, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ మే ఎండ్ అప్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. అందుకని కొన్ని ఇయర్స్ వరకు కాంటాక్ట్ లెన్స్ వాడడం ఫైన్, బట్ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వాడాల్సి వస్తే, మీ పవర్ అంత హైగా ఉంటే, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ లేజర్ ప్రొసీజర్ దాన్ కంటిన్యూయింగ్. లేజర్ ప్రొసీజర్కి వెళ్ళడం బెటర్ దాన్ కంటిన్యూయింగ్ విత్ ద కాంటాక్ట్ లెన్స్. నా డెడ్లీ కాంప్లికేషన్స్ అని కొన్ని ఉంటాయి, అంటే చాలా స్కేర్ ప్రమోట్ చేసేవి. అది వాట్ ఆర్ దోస్? వన్ ఈజ్ కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు ఆ సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ట్యాప్ వాటర్తో క్లీన్ చేయొచ్చు కదా, క్లీనే కదా చేయాల్సింది, ఈ నీళ్ళు మంచివే, ఈ నీళ్ళతో క్లీన్ చేద్దాం, లేకపోతే ఈ సొల్యూషన్ ఎక్స్పైర్ అయింది కదా, అయినా పర్లేదు, ఇట్ షుడ్ బి ఓకే అని చెప్పి, మొన్నే కదా ఎక్స్పైర్ అయింది అని చెప్పి ఆ సొల్యూషన్స్తో క్లీన్ చేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. సో కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్లో బ్యాక్టీరియా ఉన్న మన ట్యాప్ వాటర్ మనమే తాగడానికే కన్జ్యూమ్ చేయం, అది అలాంటిది కంట్లో పెడితే ఇంకా రిస్క్ ఎక్కువ. సో ఇలాంటి సొల్యూషన్స్లో వాటర్లో బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా అది కాంటాక్ట్ లెన్స్ అండర్ సర్ఫేస్లో స్టిక్ అవుతాయి. అదే కాంటాక్ట్ లెన్స్ మీరు తీసి కంట్లో పెట్టుకున్నప్పుడు ఇట్ ఈస్ లైక్ యూఆర్ బ్రింగింగ్ బ్యాక్టీరియా ఇన్సైడ్ యువర్ ఐస్. సో అప్పుడు ఆ బ్యాక్టీరియా అక్కడ గ్రో అయ్యి కార్నియల్ అల్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్కేరియస్ కాంప్లికేషన్స్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ యూస్. సో ఇది ఎప్పుడు అవుతుంది? మీ నెగ్లిజెన్స్ వల్ల అవుతుంది. మీరు కరెక్ట్గా ఫ్లూయిడ్ వాడకుండా, లేకపోతే కరెక్ట్గా క్లీన్గా ఉంచకుండా, అండ్ యూఆర్ యూజింగ్ రాంగ్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్. దీనివల్ల కాంటాక్ట్ లెన్స్ ఇండ్యూస్డ్ కార్నియల్ అల్సర్స్ ఆర్ కెరటైటిస్ అనేది అవుతుంది. ఇది అప్పుడప్పుడు ఆల్మోస్ట్ కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ చేసే పరిస్థితికి కూడా వెళ్ళొచ్చు. అందుకని చాలా జాగ్రత్త పడి కాంటాక్ట్ లెన్స్ వాడాలి. ద సెకండ్ ఈజ్, నేను ఇందాక చెప్పినట్టు ప్రొలాంగ్డ్ యూస్. చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ అలాగే పెట్టేసి ఉండి దానికి మధ్యలో తీయకుండా కాంటాక్ట్ లెన్స్ మెనీ నెంబర్ ఆఫ్ డ్యూరేషన్ అవర్స్ అట్లా పెట్టుకొని ఉంటే ఏమవుతుందంటే ఆ స్వెల్లింగ్ అనేది కార్నియాలో డెవలప్ అవుతుంది, విచ్ కెన్ కాజ్ సడన్ ఆన్సెట్ విజన్ లాస్. ఈ స్వెల్లింగ్ యూజువలీ రివర్సిబుల్, కొన్ని డ్రాప్స్ ఉంటాయి వాటర్ తీసేసి ష్రింక్ చేయడానికి, బట్ ఇట్ కెన్ కాజ్ విజన్లో సడన్గా 8 hours వాడాక సడన్గా చూపు పోయింది అన్నట్టు ఇంపాక్ట్ కూడా చాలాసార్లు కలగచ్చు. సో అందుకని కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు, పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అప్పుడప్పుడు కాంటాక్ట్ లెన్స్ వల్ల, లేకపోతే కాంటాక్ట్ లెన్స్ టాక్సిక్ సొల్యూషన్స్ వల్ల టాప్ లేయర్ ఆఫ్ కార్నియా అనేది పీల్ అవుట్ అవ్వచ్చు. దానివల్ల సడన్ ఆన్సెట్ విజన్ తగ్గి వాటరింగ్ వచ్చి రెడ్నెస్ అయ్యి కన్నంతా వాచిపోయి ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా కామన్గా షార్ట్ టర్మ్లో చూస్తాం. సో కాంటాక్ట్ లెన్స్ ఆర్ అ గ్రేట్ సొల్యూషన్, అంటే కళ్ళజోడు లేకుండా ఉండడానికి దే ఆర్ అ వెరీ అమేజింగ్ సొల్యూషన్ దట్ హస్ కమ్ అప్. కానీ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చూస్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ని చూసి దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ లెన్స్ చూస్ చేసుకోవాలి. ఎనీ మోర్ డౌట్స్, ఎనీ మోర్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్ మాకు రాయండి. విల్ గెట్ బ్యాక్ విత్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.